యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఒక ఒక ట్రియో. ఓకే. నిఖిల్‌కి ఎవరైనా బాగా క్లోజ్ ఆఫ్టర్ సోనియా అంటే అది ఖచ్చితంగా యష్మి, పృథ్వీ అనే చెప్పొచ్చు. అయితే నిన్న అసలు 'బిగ్ బాస్' చరిత్రలో ఫస్ట్ టైమ్ నిఖిల్ విషయంలో ఒకటి జరిగింది. సాధారణంగా 'బిగ్ బాస్' ఏం చెప్తాడంటే మీకు ఈ 'బిగ్ బాస్' జర్నీలో ఎంతోమంది మిత్రులున్నారు, ఎంతోమంది శత్రువులున్నారని చెప్తాడు గానీ, మీ శత్రువు సోనియా, మీ మిత్రుడు యష్మి అలా చెప్పరు. కానీ ఫస్ట్ టైం నిఖిల్ విషయంలో నిఖిల్ మీకు ఈ బిగ్ బాస్ జర్నీలో దొరికిన ఏకైక సన్నిహితుడు పృథ్వీ. తనని మీరొక సొంత సహోదరుడిగా భావించి ముందుకు వెళ్ళారు అంటూ ఏవి స్టార్ట్ అవ్వక మునిపే చెప్పాడు. యాక్చువల్లీ బిగ్ బాస్ ఎప్పుడు కూడా మీరు చూడండి 5 నుంచి 6 నుంచి 1 నుంచి కూడా విన్నర్‌కైనా, రన్నర్‌కైనా ఎవ్వరికైనా టాప్ 5లో ఎవ్వరికీ కూడా మీ శత్రువు పలానా వ్యక్తి, మీ మిత్రుడు పలానా వ్యక్తి అని చెప్పడు. మీకెంతో మంది శత్రువులున్నారు. లేదా మీకున్న స్నేహ బలం చాలా గట్టిది. మీ స్నేహం మీదే మీరు నిలబడ్డారు అని చెప్పడు అసలు. చెప్తారు గానీ పేరు చెప్పడు. సన్నీ విషయంలో మానస్‌కి చెప్పలా. మానస్ విషయంలో సన్నీకి చెప్పలా. ఓకే. ఫస్ట్ పాయింట్. 6లో గూడా శ్రీహాన్ గురించి రేవంత్ చెప్పలా. రేవంత్ గురించి శ్రీహాన్‌కి చెప్పలా. ఇంకా 7లో కూడా ప్రశాంత్‌కి శివాజీ గురించి చెప్పలా. శివాజీకి ప్రశాంత్ గురించి చెప్పలా. అమర్‌కి ప్రియాంక గురించి, ప్రియాంకకి అమర్ గురించి చెప్పలా. కానీ ఫస్ట్ టైమ్ 8లో మనం చూసిన అవినాష్‌కి కూడా రోహిణి పేరు చెప్పలా. కానీ నిఖిల్‌కి మాత్రం మీకు దొరికిన ఏకైక సన్నిహితుడు పృథ్వీ. మీ ఇద్దరు కలిసి ఎంతో సాధించారు. ఎన్నో సందర్భాలలో తను మీకు అండగా, మీరు తనకు అండగా నిలిచారు. ఇది చాలా గొప్ప విషయం. అది మీకు మాత్రమే సాధ్యం అని చెప్పడంతో అసలు ఎమోషనల్ అయిపోయాడన్నమాట నిఖిల్. అంటే 'బిగ్ బాస్' ఏవి చూస్తున్నప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో ఎమోషనల్ అయిపోతాం. ఒక పక్కన కళ్ళెంబట నీళ్లు కారుతుంటేనే ఇంకొక ఫుటేజ్ చూపించంగానే మనకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. అది 'బిగ్ బాస్' ఏవి అంటే అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఎప్పుడైనా సరే.